అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుండి 11వ అధ్యాయము 8వ వచనం వరకు మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరే. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయను.
ఎల్లప్పుడూ ఉండిపోనట్టు చేయను అని దావీదు చెప్పుచున్నాడు. మీ దావీదు చెప్తున్నాడు. కాబట్టి కాబట్టి నేను అడుగునది ఏమనగా నేను అడిగినది ఏమనగా వారు పడిపోవునట్లుగా వారు పడిపోనట్టుగా తొట్టిల్లిరా తొట్టిల్లిరా అట్లనరాదు. అట్లనే రాదు. వారికి రోషము పుట్టించుటకై వారికి రోషం పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. అన్యజనులకు రక్షణ కలుగును. వారి తొట్రుపాటు తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును లోకమునకు ఐశ్వర్యము. వారి క్షీణ దశ వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అన్యజనులకు ఐశ్వర్యము. అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత వారి పరిపూర్ణత ఎక్కువగా ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఐశ్వర్యకరమగు అన్యజనులకు మీతో అన్యజనులతో నేను మాట్లాడుచున్నాను. నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక పోస్తుడనై ఉన్నాను. ఏ విధముననైనను ఏ విధమైన నా రక్త సంబంధులకు నా రక్త సంబంధులకు రోషము పుట్టించి రోషము పుట్టించి వారిలో వారిలో కొందరినైనను రక్షింపవలెనని కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. గణపరుచుచున్నాను. వారిని విసర్జించుట వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట లోకముల దేవునితో సమాధానపరచుట అయిన ఎడల అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును. వారిని చేర్చుకున్నట ఏ మగును మృతులు మృతులు సజీవులైనట్టే అగును కదా. సజీవులైనట్లే అవును కదా. ముద్దలో మొదటి పిడికెడు ముద్దలో మొదటి పిడికలు పరిశుద్ధమైనదైతే పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ముద్దంతయు పరిశుద్ధమే. పిండిలో వేరు పరిశుద్ధమైనదైతే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. కన్నులను పరిశుద్ధం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అయితే కొమ్మలలో కొన్ని విరిచిపోయి అడివి ఒలీవ కొమ్మనై ఉన్న అడివి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో ఒలివ చెట్టు యొక్క సారమైన వేడిలో వాటితో కలిసి వాటితో కలిసి పాలు పొందిన ఎడల పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. అతిశయింపకము. నీవు అతిశయించితివా నువ్వు అతిశయించితివా. వేరు నిన్ను భరించుచున్నది గాని వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును నీవు వేరును భరించుట లేదు. భరించుట లేదు.